ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మొయినాబాద్ ఫామ్ హౌస్లో మొత్తం 11 మంది పార్టిసిపేట్ అయ్యి ఉన్నారు. దాంట్లో 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా కూడా ఈగల్ టీం చెప్తా ఉంది. వారి దగ్గర నుంచి సేకరించినటువంటి శాంపుల్స్ మనకు వీడియోస్లో ప్రత్యక్షంగా కనబడుతూ ఉంది. ఇవన్నీ కూడా ఈ 11 మంది ఎవరైతే పార్టీలో ఉన్నారో వారికి చెందినటువంటి యూరిన్ బ్లడ్ శాంపుల్స్ అన్నిటిని కూడా పోలీసులు స్వీకరించారు. ఆ వీడియోలన్నీ చూస్తూ ఉన్నాం. ముందుగా పుట్ట మహేష్ టీడీపీ ఏలూరు ఎంపీకి సంబంధించినటువంటి పుట్ట మహేష్ యూరినల్ టెస్ట్ శాంపుల్ని ఇక్కడ సేకరించి పోలీసులు ఇక్కడ పెట్టారు. రెండోది సరయు రెడ్డి, ఎస్ శరత్, శ్రవణ్ కుమార్, ఎం రమేష్, విజయకృష్ణ, తర్వాత కింది భాగంలో రవి కౌశిక్, ఈ రితీష్ రెడ్డి, అర్జున్, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, తర్వాత నందిత్ అనే మొత్తం 11 శాంపుల్స్ తీసుకున్నారు. ఈ 11 శాంపుల్స్ని అధికారులు ఇక్కడే పెట్టారు. ఈ శాంపుల్స్ అన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కి మరి కాసేపట్లో పంపబోతూ ఉన్నారు. ఈ శాంపుల్స్ ద్వారానే ఇప్పటికీ 6 మందికి పాజిటివ్ వచ్చింది. ఇంకో 5 పాజిటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ పార్టీ కండక్ట్ చేసిందే కేవలం డ్రగ్స్ పార్టీ అనేది పోలీసులు గుర్తించారు. ఈ రూమ్ అంతా కూడా నిన్న 11 మంది పోలీసులు రైడ్ చేసినప్పుడు వాళ్ళంతా పారిపోయి ఈ రూమ్లోకి దాచుకున్నారు. ఇక్కడంతా మెటీరియల్ చూస్తూ ఉంటే తాగడానికి కోసం ఇతర సామాగ్రిని వీరు తెచ్చుకొని ఇక్కడంతా యూజ్ చేసి ఇక్కడ వీరు తలదాచుకునే ప్రయత్నం చేశారు. ఆ ఏరియాని అంతా కూడా మనం ఇది ప్రస్తుతం ఈ మెటీరియల్ అంతా కూడా నార్కోటిక్స్ అంటే ఈగల్ టీంతో పాటు లోకల్ పోలీసులు వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి యూరినల్ శాంపుల్స్ ఇవన్నీ కూడా ఈ యూరినల్ శాంపుల్స్ అన్నింటిని కూడా పోలీసులు సీజ్ చేసి అవన్నీ కూడా ఇక్కడ భద్రపరిచినట్టుగా తెలుస్తుంది. ఇది జనరల్గా పిల్లల కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లేయింగ్ టాయ్స్ ఇవన్నీ. సో ఈ కేసుకి దీనికి సంబంధం లేదు కాబట్టి బాత్రూమ్తో అటాచ్ అయి ఉన్న రూమ్ కాబట్టి ఈ యూరినల్ శాంపుల్స్ అన్నీ కూడా ఇక్కడ స్పష్టంగా 11 మందివి సేకరించి ఆ 11 మందివి యూరినల్ శాంపుల్స్ అన్నీ కూడా సేకరించాము. ఇది కీలకమైనటువంటి ఎవిడెన్స్ కిందకి పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మరి కాసేపట్లో ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపనున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్లో ఇది పాజిటివ్ నెగిటివ్ అని తేల్చాల్సినటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ 6 మందిలో పాజిటివ్ వచ్చినట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఈ పైన ఉన్నటువంటి శాంపుల్స్ అన్నీ కూడా విజయకృష్ణ, రమేష్, శ్రవణ్ కుమార్, శరత్, సరయు రెడ్డి, పుట్ట మహేష్ ఈ 6 పైన ఉన్నటువంటి శాంపుల్స్ ఇవన్నీ ఇప్పటికే పాజిటివ్ వచ్చాయి. తర్వాత కింద రితీష్ రెడ్డి, రోహిత్ రెడ్డి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పోలీసులు స్వీకరించి ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఘటన తర్వాత వీరంతా కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ తప్పించుకునేటువంటి క్రమంలో ఈ రూమ్లో తలదాచుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. కెమెరా పర్సన్ మహేందర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.